హాయ్ అండి, నమస్తే. నేను మీ జేస్టీ. ఈరోజైతే ఆలు బెండకాయ ఫ్రై తయారీ విధానం చూపిస్తానండి. ఇలా చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కొత్తగా చూసేవారైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కళాయి వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు వేసుకోవాలి. నేను ఇక్కడ 4 బంగాళదుంపల్ని కట్ చేసి తీసుకున్నాను. ఇవి వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మెత్తగా ఉడికే వరకు ఆలుని ఉడికించుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసిన బెండకాయ ముక్కల్ని వేసుకుందాం. ఇప్పుడు బెండకాయ ముక్కలు మెత్తగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ జిగురు రాకుండా వేయించుకోవాలి. ఇవి వేగేలోపు మనం దీనిలో పొడి తయారు చేసుకుందాం. తగినంత కారం, సాల్టు, పావు టీ స్పూన్ పసుపు, వెల్లుల్లి రెబ్బలు వేసి పొడి చేసుకుంటున్నాను. మీకు ఇలా ఇష్టం లేకపోతే డైరెక్ట్గా అయినా వేసేసుకోవచ్చు. ఒకవేళ బెండకాయ తినని పిల్లలు ఎవరైనా ఉంటే తప్పకుండా అలవాటు చేయండి. బెండకాయ చాలా మంచిది. చూసారు కదా, ఇప్పుడు బెండకాయ ముక్కలు మెత్తబడిపోయాయి. నేను ఇప్పుడు ఈ పొడిని వేసేసుకుంటున్నాను. ఇలా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు బాగా వేయించుకోండి. ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించండి. పప్పు, సాంబార్ దేనికైనా సరే ఈ ఫ్రై చాలా బాగుంటుంది. పిల్లలు తింటారు. నచ్చిందా అండి నేను చేసిన రెసిపీ? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.